వీళ్ళేమో ప్రచార పోటు అనేది, రెండింటికి మధ్యలో గొడవ రాకుండా చూడాల్సిన ఒక బాధ్యత కూడా రాజకీయ పార్టీలకు ఉంటుంది. సార్ పెద్దపై భారీ అంచనాలు, పాన్ వరల్డ్ రేంజ్లో హైప్. ఈరోజు ప్రీమియర్ కూడా ఉంది. ఈరోజే ప్రీమియరు. ఆంధ్రప్రదేశ్లో టికెట్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు 600. తెలంగాణలో నిన్న వరకు ఇవ్వలేదు, నిన్న రాత్రి ఇక్కడ కూడా అవకాశం పెంచుకున్నారు. సో ఈ రోజు నుంచి అది రాబోతుంది. పెద్ద వేడుకలు చాలా భారీ ఎత్తున విజయవాడలో జరిపారు. ముఖ్యమైన వీళ్ళందరూ కూడా వాళ్ళతో ఉన్న అనుబంధం వీటన్నిటి రీత్యా ఇది చాలా భారీగా, అంటే ఒక విధంగా పెద్ద సినిమా. ఇప్పుడు పరిశ్రమకే పెద్ద అయిపోయింది ఇది. ఒక సినిమా రామ్ చరణ్ కానీ కాదు, కొద్ది రోజులుగా పెద్ద సినిమాలు ఏవి రాకపోవడం, ఇదంతా లేకపోవడం వల్ల చూస్తున్న వాళ్ళు పెద్ద మీద భారీ అంచనాలతో ఉన్నారు. అలాగే రామ్ చరణ్ కూడా పెద్ద వివాదాలు అవి లేకుండా ఒక మెగా వారసత్వంతో ముందుకు పోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన అయితే రంగస్థలము, RRR, మగధీర ఆ రేంజ్లో అంతకు మించి కూడా ఉంటుందని చెప్తున్నారు. దర్శకుడు కూడా ప్రత్యేకించి ఆయన టేస్టు, క్రీడా రంగాన్ని దృష్టిలో పెట్టుకొని తీసాము. ఒక మనిషి గుర్తింపు కోసం చేసే స్ట్రగుల్ ఎలా ఉంటుందన్నదని శ్రీదేవి కుమార్తె ఆమె జాహ్నవి కపూర్ కూడా మానవ మానవ అనే ముద్దు మాటలు చెప్తూ చేశారు. కాబట్టి కొంచెం ఎవరిబడి విజయవాడ ఉత్సవంలో శ్రీదేవి కూతురు రావటము ఇవన్నిటితో కొంచెం ఐడెంటిఫై అయ్యారు. జగపత్ బాబు కూడా అక్కడ తనతో ఉన్న అనుబంధాలు అవన్నీ కూడా చెప్పారు. అంతకుముందు హైదరాబాద్లో కూడా అవి జరిగాయి. బట్ పెద్ద ఇప్పుడు గట్టిగా నిలబడి ఆడటం అన్న దాని మీద పరిశ్రమ ఉంది. అలాగే తెలంగాణలో ఎగ్జిబిటర్లతో వచ్చింది కూడా వాళ్ళు పరిష్కారం చేసుకున్నారు. సో శుభసూచకాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాన్ వరల్డ్ లెవెల్లో ఇది వెళ్తుంది, మళ్ళీ పట్టాలు ఎక్కుతుంది. మొన్న సమ్మర్కి కూడా పెద్ద సినిమాలు రాలేదు కాబట్టి పెద్దతో ఆ లోడ్ తీరుతుందని చూస్తూ ఉన్నారు. సార్ ఇరాన్ దెబ్బకు పెట్రో పైకి ధరల